షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వదినా, మీనాక్షి, నేనెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మాత్రం ఉండగలనా? వీలైనంత తొందరలో మనం అనుకున్న ప్లాన్ చెయ్యి. లేకపోతే కొన్ని రోజులు గడిచాక అబ్బాయిలకి తన డబ్బు ఎరవేసి నీకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తాడు మీ డాడీ. రోషిణి, మావయ్య, అది ఏమండి, తనేం తప్పు చేసినా అలా కొడుతు వదలండి, వదలండి, వదలండి. నిన్నే కాదు, నిన్ను కూడా వదిలిపెట్టను.
నాన్నది ఎంతో గొప్ప మనసమ్మా. నా కూతురు పెళ్లికి చాలా సాయం చేశారమ్మా. దేవుడు అంతే, మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్లిపోతాడు. కళ్ళు లేని మీనాక్షి ఎలా ఉంటుందో ఏంటో. ఎక్కడున్నావు కార్తీక్? నీ మనసులో. అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ పడకు, ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు కాబట్టి. అందుకే మళ్ళీ కొవ్వెక్కి తప్పులు చేయకుండా నీకొక మంచి లైఫ్ ఇద్దామని తీసుకెళ్తున్నా. అటు చూడరా. యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపో. ప్రణయ్, వీడి సరిగ్గా ఇప్పుడే రావాలా? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు? ఎవరిని బెదిరించి వంశీ సార్ జీవితాన్ని మీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో నాకు తెలుసు. అందుకే మీరు చెడ్డ పని తలపెట్టాలనుకుంటే నేనేం చేయాలో అది చేస్తాను. జరగని నిశ్చితార్థానికి తొందరగా రెడీ అవ్వు నక్షత్ర. మామ్, నువ్వేం చేస్తావో తెలీదు. నా ఎంగేజ్మెంట్ మాత్రం హ్యాపీగా జరగాలి. ఫోటోలు తీస్తారు, మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు బేబీ. వింతగా ప్రవర్తిస్తున్నారేంటి? నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి. దట్స్ ఇట్. ధనుసరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు. భార్యని దూరంగా ఉంచాలనుకోవడంలో తప్పు లేదు, కానీ పిల్లల్ని వద్దనుకోవడం చాలా పెద్ద తప్పు. అసలు తింగరుడు ఇట్లాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. పిల్లలు లేకపోతే ఆస్తి ఎప్పటికీ నా సొంతం కాదు. ఎలా తినమంటావు? ఒక పక్క సిరి అంత బాధపడుతుంటే మనం మాత్రం ఏమీ పట్టనట్టు, అది మనకేమీ కానట్టు ఎలా కడుపుకు అన్నం తినమంటావు? తిన్నా అది సహించదక్క. అది బాధపడుతుందని నువ్వు కడుపు కాల్చుకుంటావా? ఏం అవసరం లేదు, భోంచేయ్. నువ్వే నా అక్క ఈ మాట అంటుంది. నమ్మలేకపోతున్నానక్క.